2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. పైథాన్ వలన ఆటోమేషన్ జాబ్స్ సైలెంట్‌గా పెరుగుతున్నాయి అనుకోవచ్చా? ఎస్ అండి. చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎలాగో చెప్తాను. అందరికీ సింపుల్‌గా అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ప్రతి ఇంట్లో ఇప్పుడు కంపల్సరీగా ఉన్న టెంపరేచర్‌కి ఏసీ అన్నది ఉంటుంది కదా! సో, ఏసీ మీరు చూస్తే మనం ఎలా ఆన్ చేస్తాము? రిమోట్ తీసుకొని రిమోట్‌లో ఆన్ చేస్తాం. ఇప్పుడు అదే ఏసీలో ఏఐ వచ్చింది. సో, ఆ ఏఐ ఎలా యూజ్ చేస్తున్నాం? మనం మొబైల్‌లో మళ్ళీ ఒక సెపరేట్ అప్లికేషన్ వచ్చి దాని నుంచి మళ్ళీ మొత్తం ఆపరేట్ చేస్తున్నాం. అంటే ఒక రిమోట్ నుంచి మొబైల్ అప్లికేషన్‌కి చేంజ్ అయింది. అట్లాగే మనం ఎంటర్ అవుతున్నప్పుడు, ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వటం, ఆఫ్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేషన్. ఇది అందరికీ అర్థం అవటానికి సింపుల్ థింగ్ చెప్పాను. అదే వర్కింగ్ దాంట్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ కూడా మళ్ళీ అందరికీ అర్థం అవటానికి అటెండెన్స్ ఇదివరకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎలా అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, వచ్చిన ప్రతి ఎంప్లాయీ ఒక బుక్ ఉంటే ఆ బుక్లో సైన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓకే, దాన్ని బేస్ చేసి వచ్చారా లేదా ఇట్లాగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత స్లోగా ఆటోమేషన్ వచ్చింది. ఈ ఆటోమేషన్ ఏం చేసింది? ఫస్ట్ వచ్చేసి ఐడి కార్డ్ స్కానింగ్ వచ్చింది. ఆ తర్వాత థంబ్ వచ్చింది. థంబ్ తర్వాత ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ వచ్చింది. ఇంత ఆటోమేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏఐ వచ్చేసి ఆ ఆటోమేషన్ని కూడా ఇంకా సింపుల్ చేసింది. ఏం సింపుల్ చేసింది? మీరు ఒక 2 డేస్లో చేసే వర్క్ని 2 మినిట్స్లో చేస్తుంది. సో ఇప్పుడు ఇదివరకు కంపెనీస్ అరే వీడు హార్డ్ వర్క్ చేస్తాడు, వీడు ఉంటే మనకి ఎప్పుడైనా సరే బాగా యూజ్ అవుతుంది అని చూసేవాడు. మన ఇండియన్ డెవలపర్స్కి ఒక ట్యాగ్ ఉంది. ఏ కంట్రీలో చూసుకున్నా సరే వీళ్ళు టైం పట్టించుకోరు, ఇచ్చిన వర్క్ ఇచ్చినట్టు కంప్లీట్ చేస్తారు, ఏ టైం అయినా వర్క్ చేస్తారు అని చెప్పి. ఓకే, ఇక్కడ ఇప్పుడు షిఫ్ట్ మొత్తం టెక్నాలజీ అంతా షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ ఎలా అవుతుంది అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడని కాదు, ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఎంత సింపుల్గా ఆటోమేట్ చేయగలుగుతున్నారు అన్నది ఎక్కువగా చూస్తున్నాడు అనమాట. ఇలా చూస్తున్నప్పుడు మీ దగ్గర బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోవు. ప్రతిదీ ఆటోమేట్ చేయగలిగే అంత ఎలా ఆటోమేట్ చేయాలి అన్న థింకింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ వేలో ఎలా థింక్ చేయగలము అన్నది చూసుకోవాలి. అలా చూసిన రోజున మీలో ఒక కొత్త డెవలపర్ బయటకు వస్తారు అనమాట. ఆ డెవలపర్కి ఎప్పుడు స్కోప్ ఉంటుంది న్యూ జాబ్స్ రావడానికి. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో ఒక 5 స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకుంటే కనుక ఇంక వాళ్ళకి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎలాంటి ఇష్యూ ఉండదండి జాబ్ పాయింట్లో. ఒకటి, పైథాన్ ఎలా యూజ్ చేయాలి, ఓకే, దానికి ఆటోమేషన్ ఎలా రాయాలి, ఆటోమేషన్ రాశాక ఇంకా ఆటోమేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఆ ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు డిఫరెంట్ థింగ్స్ కనెక్ట్ చేయడానికి ఏపీఐస్ ఎలా రాయాలి. సో ఈ ఏపీఐస్ రాసిన వాటిని డైరెక్ట్ ప్రొడక్షన్లో అందరూ యూసేజ్ చేసుకునేట్లు తీసుకురావటానికి క్లౌడ్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఈ 5 పైథాన్, ఆటోమేషన్, ఏపీఐస్, ఏఐ టూల్స్ అండ్ క్లౌడ్, ఈ 5 థింగ్స్ కనుక ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ ఎలాంటి ఇష్యూ ఉండదు. జాబ్ పాయింట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎలా ఉంది, ఈ మార్కెట్లో ఎవరిని ఏ విధంగా కోరుకుంటున్నారు, కంపెనీస్ కూడా ఏం చూస్తున్నాయి అనేటువంటిది ట్రూ సార్. అంటే ఏఐ వచ్చేసిన తర్వాత 2 days జరగాల్సిన పని 2 minutes అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.